రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బ్యాంకులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజు అన్నారు. సంగారెడ్డి కేకే భవన్లో జరిగిన రైతుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో బ్యాంకర్ల సమావేశం జరుగుతున్నా రైతులకు రుణాలు అందడం లేదన్నారు. బిజినెస్ రుణాలు ఒక్కరోజులో ఇస్తున్న బ్యాంకర్లు అన్నం పెడుతున్న రైతులకు మాత్రం నెలలు తరబడి తిప్పించుకుంటున్నారని, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోవాలంటే మధ్య దళారులే అన్ని బ్యాంకులలో ఉండి రెన్యువల్ చేస్తున్నారని, డైరెక్ట్గా ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్తే రైతుకు పని అవడం లేదని, రోజుల తరబడి తిప్పికుంటున్నారని, తక్షణమే సమస్య పరిష్కారం చేయకుంటే రైతులతో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజయ్య, శ్రీనివాస్, యాదవ్ రెడ్డి, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తాము. బ్యాంక్ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేవలం సమావేశాలు నిర్వహించి రికార్డు మాత్రమే రాసుకుంటున్నాం తప్ప ఏ ఒక్క రైతు కూడా సరైన రుణాలు, పంట రుణాలు ఇవ్వడం లేదు. ఈరోజు బిజినెస్ మ్యాన్స్కు అంటే కార్ల లోన్లు, ఇంకా ఇతర బిజినెస్ లోన్స్ మాత్రం ఒకే రోజులో ఇస్తూ ఉన్నారు. పంట రుణాలకు సంబంధించి దిగమంటే రైతులను బ్యాంకుల చుట్టూ ఈరోజు తింపుకొని ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఉన్నది. జిల్లా కలెక్టర్ గారు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అది పేపర్ల మీద కనబడతా ఉంది తప్ప ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతాంగానికి పంట రుణాలు అందుతున్న దాఖలా లేదు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి రైతాంగానికి మొత్తం కూడా పంట రుణాలు వెంటనే అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇది అసైన్మెంట్ భూములు, లావాణి పట్టాలు ఉన్న భూములకు ఏవైతే ఉన్నదో వాళ్ళు కూడా రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్య తీసుకొని పంట రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.